వికసిత భారత్ అంటున్నారు. ఈ వికసిత భారత్‌లో 3,00,00,000 ఇళ్ళు కట్టాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. సో, కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఉండేది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేదిగా మారింది. సో, ఆ వైపుకి అడుగులు వేయాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తున్నాను. ఇది వికసిత భారత్ ఎంత మట్టికి వికసించిందనేది, ఎంత మట్టికి అమలు జరుగుతుందనేది కాలమే నిర్ణయించాలి. అంటే ఉద్యోగాలు, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి అంశాలైతే దానితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్రధానమంత్రి ఎజెండాగా ఉన్నది. నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం వల్ల ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు మెరుగుపడతాయి కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఎంతైనా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దీనికి సంబంధించి చైనా, తైవాన్ దేశాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి, సెమీ కండక్టర్లకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి వాటిని ఎక్కడైతే బిజినెస్ ఉందో ఆ వైపుగా వెళ్ళటం వల్ల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా దేశానికి సంబంధించి విదేశీ మార్గద్రవ్యం వస్తే, ఉపాధి మార్గాలు పెరిగితే ఆ విధంగా ఇది చేయాలి. సో, విద్యా సంస్థలకు అంటే ఉపాధి మార్గాలను ఇచ్చే విద్యా సంస్థలు, విద్యా రంగం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. బడ్జెట్‌లో కూడా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఎక్కువ బడ్జెట్ అలాట్‌మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో, ఆ విధంగా కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయడానికి ఆస్కారం ఉంది. సో, ఇంకా ఇందులో మనం తీసుకున్నప్పుడు పరిశోధన అభివృద్ధి రంగంలో ఇండియా 1% కన్నా తక్కువ ఖర్చు చేస్తుంది. అమెరికా, జర్మనీ, చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాలు మన దేశం చేస్తున్న ఖర్చు అంటే వాళ్ళకంటే మన దేశం చేస్తున్న ఖర్చు తక్కువ అని చెప్పొచ్చు. మన దేశం ప్రైవేట్ రంగంలో పరిశోధన అభివృద్ధి రంగాల్లో నికర వ్యయం 40% కన్నా తక్కువ ఉంది. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో పరిశోధన అభివృద్ధి పైన 65-70% ఖర్చు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళు పెట్టుబడిదారీ దేశాలు అవన్నీ. సో, ఉద్యోగ ఆవిష్కరణలకు సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్సే ప్రధానమైనటువంటి ఆధారంగా ఉన్నది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు కూడా మీ కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, పొదుపులన్నీ పెట్టుబడి వారితే పెట్టుబడులన్నీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి ఉపాధికత వైపు ముందుకు వెళితే ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.